V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో సుతారీ కార్మికుల నిరసన. 10 రోజుల నుంచి ఇసుకను అనుమతించాలని ధర్నా చేసినా పట్టించుకునే నాదుడే లేదంటూ ఆగ్రహం. రాజేంద్రనగర్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని లక్ష్మీగూడ ప్రాంతవాసుల ఆందోళన. తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసుల డిమాండ్. ఆర్కేపురం వాసవి కాలనీలో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో విద్యాశాఖ మంత్రి. అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నల్గొండ జిల్లా ముల్కపల్లి గ్రామంలో ఆటో బోల్తా, ఒకరి మృతి, 10 మందికి గాయాలు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇక వార్తల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్ తెలంగాణ చౌరస్తా వద్ద వేములవాడ సుతారీ కార్మికులు ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్డుపైన నిరసన తెలుపుతూ ఇసుకను అనుమతించాలని 10 రోజుల నుంచి ధర్నా చేశారు. దీని గురించి ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు కోయినేని బాలయ్య, తోట వెంకటేశం, రామతీర్థ రవి, శ్రీహరి మహేష్ రామారావు, సుతారీ కార్మికులు భారీగా పాల్గొనడం జరిగింది. స్థానిక అవసరాల కొరకు గత 10 రోజుల నుంచి మన డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 10-15 రోజుల నుంచి స్ట్రైక్ నడుతున్నా కానీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద ఈగ వాలినట్టు సుద్ధా లేకుండా బాణ కూర్చున్నట్టు లేకుండా సుద్ధా ఈ మొండి వైఖరి ఎమ్మెల్యే గారు సుద్ధా దీని మీద కఠిన చర్యలు సుద్ధా తీసుకోవాలని చెప్తున్నాం. ఎమ్మెల్యే సుద్ధా ఇంత స్థానికంగా పట్టించుకోవడం లేదు. గత కార్మికులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి లెక్క భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. మా పనులు ఎక్కడెక్కడనే స్తంభించిపోయినాయి. కావున కార్మికులందరూ ఈరోజు రోడ్డుకు తెలంగాణ చౌక్ దగ్గర వెళ్లడం వల్ల నిరసన తెలుపుతున్నాం. కావున రస్తారోకు సంబంధించి ఈ కార్మికులు, కాంట్రాక్టర్లు, ప్రతి కార్మికులు సుతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. ఇసుక వెంటనే స్థానిక అవసరాలకు ఇసుక వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇయ్యని ఎడల మళ్ళీ ఇట్లే అమర నిరాహార దీక్ష సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతున్నాం. లేక కార్మికులందరూ వర్క్ చేయక మొత్తం బంద్ ఉండడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం గమనించి మాకు ఇసుకను జల్దీ మా వర్క్లను చేసే విధంగా యథావిధిగా కొనసాగించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లి డివిజన్లో గల లక్ష్మీగూడ దుర్గామాత ఆలయం గల్లీవాసులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని మైలార్దేవపల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడికె జనార్దన్ ఆరోపించారు. అనంతరం అడికె జనార్దన్ మాట్లాడుతూ అధికారులు తమ సమస్యలను వర్షాకాలంలో రోడ్డు మీద నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని, ప్రజలు మలేరియా, డెంగ్యూ రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మీద నీరు లేకుండా చేయాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఖాళీగా లేవని వాపసు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కనీసము బెడ్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకమైన రోడ్ల గురించి నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా పాత డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి గారు కూడా, తర్వాత ఇప్పుడున్నటువంటి డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ గారు కూడా నేను మా పార్టీ పరంగా ఇక్కడ ప్రజలతో కలిసి నేను వివిధ రకాలుగా ఎన్నోసారి నేను ఈ రోడ్ల గురించి చర్య తీసుకోమని మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఉప కమిషనర్ గారు కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కూడా మరి ఎవరు కూడా ఈ రోడ్ల పరిస్థితిపై స్పందిస్తలేరు, రోడ్లు వేస్తలేరు. మరి లక్ష్మూడ గ్రామము ఇవాళ కొత్తగా ఉన్నది కాదు, దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది లక్ష్మూడ గ్రామానికి. మరి ఇంత పాత గ్రామంలో కూడా రోడ్ల పరిస్థితిలో ఉంటే ఈ గ్రామానికి ఆనుకొని నూతనంగా ఎన్నో కాలనీలు కొత్తగా వస్తున్నాయి. మరి ఆ కాలనీలకు అయితే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళలేని, ఇంట్లోకి వెళ్తే బయటికి రారు, బయటికి వెళ్తే ఇంట్లోకి రాని పరిస్థితి ఉంది. మరి తొందరగా ఈ అధికారులు ఈ పరిస్థితిని కొద్దిగా చూసి మరి ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి కొద్దిగా ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకుంటే చాలా బాగుంటుంది. మా పక్కనే ఉన్న స్థానికులు శ్రీనివాస్ గారు ఇక్కడనే ఉంటారు, ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోండి. మీరు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల అనారోగ్యం పడి మరి తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్యాంప్ ఆఫీస్కి సందర్శించారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బత్తాయి తోట పనులకు వెళ్తున్న కార్మికుల ఆటో బోల్తా పడడంతో అక్కడే ఒకరు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులందరూ నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా కొత్తపేట సాయినగర్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలంలోని శైకపల్లి తండాలో పీర్ల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి 9 రోజుల పీర్ల పండుగను జరుపుకున్నారు. దేవుడు ప్రజలను ఆయురాగ్యాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నారు. ఈ పండుగకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని చిట్యాల ఐలమ్మ 34వ వర్ధంతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సభ్యులు నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత, తెలంగాణ ముద్దుబిడ్డ, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శవంతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ, పెద్దపల్లి జిల్లా కమిటీ, జిల్లా యూత్ కమిటీ, గోదావరికని పట్టణ కమిటీ, రజకులు తదితర సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులుగా బొంపల్లి సురేందర్ రావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనేకమైనటువంటి నాయకత్వం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు భద్రత పార్టీకి నాయకత్వం అందరూ మాట్లాడడం జరిగింది. సాయంత్రమే శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైల జలాశయానికి ఇన్ఫో ఎక్కువగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులు శ్రీశైల జలాశయం 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ జలాశయానికి నీటి విడుదల చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో రెండోసారి శ్రీశైలం క్రస్ట్ గ్రేట్లు తెచ్చుకోవడం శుభ పరిణామమని అధికారులు తెలియజేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని గ్రామ పంచాయతీలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ కోదండరామ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరేష్ శర్మ, రఘునందన్ రెడ్డి, విలేజ్ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, ఎంపీపీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ అభివృద్ధిలో ముందుంటుందని కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైత్ నగర్లో గల అన్ని ప్రాంతాల్లో ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా పాత టైర్ల షాపుల నిర్వాహకులకు జరిమానాలు విధించారని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలని, ప్లాస్టిక్ పరికరాలను నిషేధించాలని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
డోన్ పట్టణంలో గల వైఎస్ఆర్ నగర్లో ఉన్న బైబిల్ మిషన్ చర్చిలో పాస్టర్ బందలరాజు ఆధ్వర్యంలో తైలాభిషేక పండుగ మహోత్సవ వేడుకలు విజయవంతం కావడంతో స్థానిక పాస్టర్లతో ఆనందం వ్యక్తపరుస్తూ డోన్ మండల పాస్టర్లకు వస్త్రాలను బహకరించారు. అనంతరం వచ్చిన పాస్టర్లు అందరికీ విందుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ చార్లెస్ రావు, పాస్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, దేవుని మహాకృపను బట్టి గడచిన నెల 30వ తేదీ తైలాభిషేక పండుగ ఆరాధన కార్యక్రమం డోన్ వైఎస్ నగర్లో బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరం ప్రార్థనా దేవాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి డోన్ పాస్టర్లందరూ వచ్చి సమైక్యంగా ఈ కార్యక్రమమునకు జయప్రదముగా జరిగించినందుకు మా మిషన్ పెద్దలైన వారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కన్నయ్య గారి ప్రార్థన సహకారంతో డోన్ మండలంలో ఉన్న పాస్టర్లందరికీ కూడా ఒక విలువైన యూనిఫామ్గా ఉండేటువంటి డ్రెస్సు ఫ్రీగా అందరికీ ఇవ్వడం ఈరోజు జరిగి ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్లందరికీ కూడా ప్రేమ విందుతో వారిని సంతోషపరచడం జరిగి ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది సంతోషపడుతూ మా మిషన్ యొక్క వ్యాప్తి కోసము ఈ బైబిల్ మిషన్ స్వస్థతశాల డోన్ బైబిల్ మిషన్ ఆరాధన కార్యక్రమాలు అన్ని గ్రామాలకు విస్తృతంగా వ్యాపింప చేయడానికి దైవ సేవకులైన వారు ప్రార్థించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు చేరి వచ్చిన పాస్టర్లందరికీ కూడా నేను హృదయపూర్వక వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా ద్వారా తెలియపరచడం ఏమనగా ప్రతి ఆదివారము ఉదయకాలం 8:30 నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఇంచుమించు 12 వరకు జరిగే ఈ ఆరాధన కార్యక్రమానికి డోన్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల వారు ఆరాధన కార్యక్రమానికి వచ్చి దైవికమైన స్వస్థత, రాకడ సిద్ధపాటు, మహిమగల బోధలు విని ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా దీవింపబడుతున్నారు. వారెంతగానో శారీరకంగా స్వస్థత పొందుతున్నారు. దేవుని మహిమగల రాకడకు సిద్ధపడుతున్నారని దేవుని సేవకుడుగా, స్థానిక సంఘ కాపరిగా, రాయలసీమ బైబిల్ మిషన్ డాక్టర్ బందలరాజు వారికి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ వచ్చి ఏకీభవించాలని ప్రేమతో మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అందరికీ మరణాత. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఏకమై మొదట వినాయకుని పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ శంకర్ మాట్లాడుతూ మన సాలూరు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నవరాత్రులు అందరూ కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా జరుపుకున్నారని ఆయన తెలిపారు. ఈరోజు సాలూర గ్రామంలో శివసాయి గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మా సాలూర గ్రామము చాలా పెద్ద గ్రామము. ఇక్కడ దాదాపు 15-16 గణేష్ మండళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్ని గణేష్ మండళ్ళు ఉన్నా అన్ని గణేష్ మండల్లో కూడా ఒక చక్కటి ఐకమత్యంతో అందరూ కలిసిమెలిసి కార్యక్రమాలు జరుపుకోవడం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మరి అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ శివసాయి గణేష్ మండలి వద్ద కూడా ఇక్కడ అందరూ గ్రామ పెద్దలు మరి ఇక్కడ యువకులు అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గణేష్ మండళ్ళు మరి ఇప్పటికీ 9 రోజులు పూర్తయినాయి. ఇంకా 2 రోజులు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అందరూ సంతోషంగా ఈ పండుగను ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. మరి ఇంకా 2 రోజుల్లో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో కూడా నేను మిత్రులందరికీ అన్ని గణేష్ మండలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఈ కార్యక్రమాలను జరుపుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. మరి ప్రతి ఇంకొకసారి శివసాయి గణేష్ మండలి సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. సికింద్రాబాద్లోని పార్క్లైన్ హోటల్లో వీరమనేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు సైన్సెస్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరమనేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు సైన్సెస్ నిర్వాహకులు వాస్తుశాస్త్ర డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు మాట్లాడుతూ వాస్తుశాస్త్రం అనేది అనాదిగా పురాతన కాలం నుంచి వస్తున్న పవిత్ర గ్రంథం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాలరావు, మరియానా, డారియా తదితరులు పాల్గొన్నారు. నేను వాస్తు ఇంటీరియర్ డిజైనర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, సివిల్ ఇంజనీర్స్కు, బిల్డర్స్కి, ఆస్ట్రాలజర్స్కి నేర్పిస్తాను. ఎందుకంటే ఈ 5 రకాల మంది ఇంటికి ప్లాన్ ఇచ్చేటప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్స్, సివిల్ ఇంజనీర్స్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ సైన్స్లో చాలా బాగా తెలుసు. వాస్తుకు వచ్చేసరికి పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటు చేయకుండా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు నా 7 బ్యాచ్లు ఫినిష్ అయినాయి. ఇది 8వ బ్యాచ్. నా గురించి దాదాపు 15 దేశాలలో పరిచయం ఉంది. నేను వాస్తు కన్సల్టెంట్ అండ్ ట్రైనర్ ఉందని. ఫస్ట్ టైం నా కాడికి యూరోప్ నుంచి, రష్యా నుంచి, యూఎస్ నుంచి 3 ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చి వాస్తు నేర్చుకోవడానికి వచ్చారు.
ఆ సందర్భంగా వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు బాగా నేర్చుకొని వాళ్ళు ఇదివరకు చేసిన పొరపాట్లను చేయకుండా బెస్ట్ ప్లాన్ ఎలా ఇవ్వాలి వాళ్ళ కంట్రీస్లో అని నేర్చుకున్నారు. ప్లస్ వాళ్ళు నేర్చుకున్నందుకు సంతోషంతో వాళ్ళ దేశంలో నేను వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ 2020లో 3 దేశాలలో వర్క్షాప్ పెడుతున్నాను. వాళ్ళ దేశంలో చదువుతున్న ఆర్కిటెక్ట్ తోటి, ఇంటీరియర్ డిజైనర్ తోటి, సివిల్ ఇంజనీర్స్కి నేను వాస్తు నేర్పడానికి రెడీగా ఉన్నాము. మేము కొలాబరేషన్ పెట్టుకొని ఆ వేరే స్టేట్లో వేరే కంట్రీస్లో నేర్పడానికి వెళ్తున్నాను. బేస్ ఏంటంటే వాస్తు అనేది ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్స్కి చాలా అవసరం కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతో నేను నేర్పిస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే నేర్పించినప్పుడు ఇళ్ళలో సమస్యలు తగ్గుతాయి. వాళ్ళు నేర్చుకొని మంచి ఇల్లు ప్లాన్ చేస్తారు కాబట్టి, లేకపోతే సమస్యలు వస్తాయి. నేను ఆల్రెడీ సమస్యలు ఉన్న ఇళ్ళకి నేను దానికి ఎట్లాగా రెక్టిఫై చేయాలనేది నేను చేస్తాను. ఫిజికల్గా ఏం డిమాలిషన్ చేయకుండా ఉన్న ఇల్లుని యాజ్ ఇట్ ఈస్గా వస్తూ సమస్యలు లేకుండా డిమాలిషన్ చేయకుండా కరెక్షన్ చేస్తాను. దానికి ఎలిమెంటల్ బ్యాలెన్స్ థియరీ వాడతాను. కొత్త ఇంటికి అయితేనేమో యాక్టివిటీస్ రైట్ ప్లేస్ అనే థియరీ వాడతాను. వాడి కావాల్సినట్టుగా ఇల్లు ప్లాన్ చేయడము, సమస్యలు తీర్చడానికి ఇల్లును కరెక్షన్ చేయడం నేను చేస్తుంటాను. I am an architect and I'm working out of Panama right now, and I think that Vastu is very important. I think it's very important that you know with who you study and that you make it correctly, because otherwise you can have negative effects. And I think that Dr. Vera Malini is great. That is why we are all here really. So we're all very happy and very grateful because he's doing it in a very responsible way. That's very important. Well, I've already started, but I will stay longer in India now and study more, and then when I go home, I will practice also. Do you believe really Vastu Yes. in your life? Yes. Mm-hmm. When you hear Vastu for the first time and you never heard it before, you think it's strange, and when you start learning about it and understanding how it works, you know it's true. So I have no doubts. Okay, because of the Vastu is belongs to only Hindu countries, right? No, I don't think so. I think that's universal. It's like when you say meditation is only to Hindu countries. No. Okay. The universal principles are, meditation and yoga and following Ayurveda for some time, about 10 years. And I'm an architect, so it was natural for me to think that there must be some structure of organizing spaces so that we can have the same benefits that yoga and meditation do for the mind and body, so that we can do it for our homes. And I've been trying to find a teacher that I could really trust for like 5 years, and I came for this master conference in the Art of Living Center in Bangalore. I'm an Art of Living teacher there in my country, so we get along, and that's why I'm here. And I'm really grateful I'm here. శ్రీశైల మహాక్షేత్రంలో శివునికి అత్యంత ప్రీతికరమైన ఆలయ పురాతన మండపంలో సహస్ర దీపార్చనలు, అర్చక స్వాములు, వేద పండితులు దీపాలను వెలిగించారు. ఈ క్రమంలో శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా విశేష అర్చన పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్లను వెండి రథోత్సవంపై అధిష్ఠింపచేసి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఊరేగించారు. అదేవిధంగా వెండి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా వీక్షించి ఆధ్యాత్మిక భావంతో తరించారు. ఆఘ్రయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం హృదయోస్మాన్ ధోర్వతితం ధోర్వజం వజం ధోర్వామహాం వేదాంతరం ప్రతిగృహ్యతాం మధోః పూర్ణం దదాతి మధవ్యోసానే ఏకధా బ్రహ్మణ ఉపహర ఏకధైవ యజమాన ఆజ. భాగ్యనగర్లో భగవత్రావు గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో 20,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని, ఈసారి 26,000 మంది వాలంటీర్లు ఉండడం చాలా గొప్ప విషయమని అన్నారు. నగరంలో 6 కంట్రోల్ రూమ్స్ తో పాటు బషీర్బాగ్లోని కంట్రోల్ రూమ్ నుండి భద్రతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో మొత్తం 2,90,000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అన్నారు. నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ కుమార్ ఐఏఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ అంజనీ కుమార్ ఐపీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తదితర పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ గారు, భాగ్యనగర్ ఉత్సవ్ సమితి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు,
ఓకే పేరు పేరున కూడా చెప్తాము. డాక్టర్ భగవంతరావు గారు, కిరోడిమల్ గారు, రఘురామ్ రెడ్డి గారు అండ్ మిగతా ఇతర మిత్రులు అందరికీ కూడా. తర్వాత శశిధర్ గారు, రామరాజు గారు, రాచకుంట అండ్ సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్, మాతోటి ఉన్నటువంటి సోదరులు, మిత్రులు, సహచరులు అండ్ గణేష్ ఉత్సవ్ సమితికి ఈ మీటింగ్లో చేసిన పెద్దలు, భక్తులు అందరికీ కూడా నా వందనాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియపరిచేస్తున్నాం. ముందుగా మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ గణేష్ ఉత్సవ్ మీకే ఎంత ఇంపార్టెంట్ ఉన్నది, మనకు కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు కూడా ఏ విధంగా ఈ గణేష్ ఉత్సవ్ని, నిమజ్జనాన్ని విజయవంతంగా వైభవంగా జరిపించేసి ఒక మంచి సాంప్రదాయంతో జరిపించాలని అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అదే కోరిక మనకు కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి. దాంట్లో మాత్రం మీకు పూర్తిగా అలాంటి నమ్మకం ఉండాలి అండ్ సందేహాలకి అనుమానం కూడా ఉండకూడదు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ పోలీసులో ఇది ఒక చాలా పెద్ద మనకు బందోబస్తు ఉంటుంది. అంతకుముందు పెద్దలు కూడా చెప్పినారు, మనం వచ్చినటువంటి మీటింగ్లో కూడా చెప్పినారు, ఇది మనకు ఒక యాన్యువల్ ఎగ్జామ్ లాగా ఉన్నది. ఈ గణేష్ బందోబస్త్ అది యాన్యువల్ ఎగ్జామ్ చెప్పవచ్చు, లేకపోతే ఒక స్టార్టింగ్ చెప్పవచ్చు. ఈ స్టార్టింగ్లో గణేష్ బందోబస్త్ అంతా సజావుగా జరిగితే మిగతా సంవత్సరంలో అంతా కూడా సజావుగా జరిగిపోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, ఏది పూజ చేయాలంటే ముందుగా గణేష్ గారికి పూజ చేయాల్సింది ఉంటుంది. సో మనము కూడా అదే భావంతో, అదే శ్రద్ధతో మన వైపు నుంచి మన భక్తి చూపించడానికి ఈ ఒక అవకాశంగా తీసుకుంటున్నాము. సిటీ పోలీస్ ప్లస్ రాచకుంట అండ్ సైబరాబాద్ వైపు నుంచి ఇంచుమించుగా 30,000 కన్నా ఎక్కువ మంది కానిస్టేబుల్స్, ఆఫీసర్స్ రాత్రి పగలు ఉంటారు. ఈ సమయంలో మీ అందరికీ తెలియపరిచేసేది ఒకటి, భక్తికి స్వరూపం, భక్తికి పద్ధతి వేరే కావచ్చు, కానీ భగవంతరావు గారు మీకన్నా మనం కూడా తక్కువ భక్తి ఏం లేదు. భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో చందుపట్ల రామ్ గోపాలరావు దేశముఖ 88వ జయంతి సందర్భంగా మాజీ పంచాయతీ సమితి ఉపాధ్యక్షులు పాల్గొని రామ్ గోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, జెడ్పీటీసీ బీరు మల్లన్న, ఎంపీపీ నరాల నిర్మల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తాళగడ్డ స్థానిక ఏరియా హాస్పిటల్లో శ్రీ వెంకటేశ్వర కాలనీలో 27వ వార్డు మాజీ కౌన్సిలర్ టైరు దుర్గయ్య సమక్షంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టైరు దుర్గయ్య మాట్లాడుతూ ఇది 7వ వార్షికోత్సవమని, ఇక్కడ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించామని ఆయన తెలిపారు. వినాయక చవితి సందర్భంగా 7వ వార్షికోత్సవం సందర్భంగా బైరుదుర్గయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బైరుదుర్గయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు విగ్రహదాత బైరుదుర్గయ్య గారికి మరియు అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీ వంశీకి మరియు వారి ఫ్రెండ్స్ అందరికీ పేరున హృదయం తెలియజేసి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు 9 రోజులు వినాయకుడికి పూజలు చేసుకుంటూ వారి ఆయురారోగ్యాలు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారు సుఖసంతోషంతో ఉండాలని ఈ అన్నదానానికి ఈరోజు సుమారు ఒక 500 నుంచి 1000 మంది అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. వారు మంచిగా భక్తిలో విలీనమై వారు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో సుతారీ కార్మికుల నిరసన. 10 రోజుల నుంచి ఇసుకను అనుమతించాలని ధర్నా చేసినా పట్టించుకునే నాదురే లేదంటూ ఆగ్రహం.
రాజేంద్రనగర్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని లక్ష్మీగూడ ప్రాంతవాసుల ఆందోళన. తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసుల డిమాండ్. ఆర్కేపురం వాసవి కాలనీలో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో విద్యాశాఖ మంత్రి. అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నల్గొండ జిల్లా ముల్కపల్లి గ్రామంలో ఆటో బోల్తా, ఒకరి మృతి, 10 మందికి గాయాలు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.